చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మోంతా తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో ప్రస్తుతం 8వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఇక్కడ మచిలీపట్నం పోర్టులో ఎగరేశారు. ప్రస్తుతము మనం దృశ్యాల్లో ఒకసారి చూస్తున్నాం. ఇదే ప్రమాద హెచ్చరికకి సంబంధించిన మనకి సిగ్నల్స్ అనమాట. ప్రస్తుతం 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 1, 2, 3, 4 అనేవి చాలా కామన్గా తుఫాను ఏర్పడిందని చెప్పడానికి మాత్రమే ఇటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బట్ ప్రతిరోజు ప్రతి గంటకి కూడా అప్డేట్ వస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా పోర్టులో ఎందుకు ఎగరేస్తారు అంటే కేవలము ఇక్కడ మచిలీపట్నం అనే కాదు, పోర్టు ఉన్న ప్రతి ఏరియా కూడా అంటే మచిలీపట్నం కానీ, కాకినాడ కానీ, విశాఖ కానీ, నెల్లూరు కానీ ఇలా ప్రతి పోర్టులో కూడా ఇలా ప్రమాద హెచ్చరికల్ని జారీ చేస్తూ ఉంటారు. ఇది కేవలం మత్స్యకారులకు మాత్రమే. ఇదివరకు రోజుల్లో మత్స్యకారులకి ఈ సిగ్నల్ చూసి ఒకసారి మనం చూస్తుంది 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా బ్యాక్ వాటర్ అంటే మత్స్యకారులు ఎవరైతే సముద్రంలోకి వేటకు వెళ్తారో వాళ్ళంతా కూడా వెళ్ళే రూట్ ఇది. ఈ రూట్ నుంచి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రమాద హెచ్చరికకి సంబంధించిన ఈ జెండాని ఇక్కడ గమనిస్తారు. దాన్ని బట్టి ఇక్కడ ప్రమాదం ఎంత తీవ్రత ఉంది అనేది ఒక అంచనాకి వచ్చి ఇక్కడ నుంచి మత్స్యకారులు తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడంటే వాతావరణ శాఖ అప్డేట్లు ఐఎండీ నుంచి ఇమీడియట్గా పెడుతోంది కాబట్టి సరిపోతుంది. కానీ ఒకప్పుడు ప్రమాద హెచ్చరికలకు మాత్రం ఖచ్చితంగా మత్స్యకారుల కోసం ఇదే ప్రత్యేకంగా ఉండేది. అయితే ప్రస్తుతానికి 8వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మొత్తం ఎన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేయొచ్చు అనేది కనుక ఒక అంశాన్ని కనుక పరిశీలిస్తే ప్రస్తుతానికైతే మనకు కనబడుతోంది 8వ ప్రమాద హెచ్చరిక. అంటే ఏంటంటే తుఫాను తీరానికి దగ్గరగా ఉంది అని సిగ్నల్ చేయడం కోసం ఇదంతా కూడా ప్రతి పోర్ట్లో ఉంటుంది. అయితే పోర్ట్ అథారిటీ వాళ్ళు ఇటువంటి సిగ్నల్స్ అన్నీ ఇక్కడ ఉన్న ప్రతి పోర్టుకి అందజేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ మొత్తం ప్రమాద హెచ్చరికలు ఎన్ని రకాలుగా ఉంటాయి, మొత్తం ఎన్ని ప్రమాద హెచ్చరికలు ఏ యాంగిల్స్లో ఇస్తారనేది ఇప్పుడు నేను చూపిస్తాను రండి. ఇక్కడ నా వెనకాల కనబడుతుంది కదా బోర్డు, తుఫాన్ గుర్తులు. ఇక్కడ పగలు రాత్రిపూట పైన లైట్స్ వేస్తారు. అయితే పగలపూట మనము చూడాలి మత్స్యకారులకు ఎలా కనబడుతుందని చెప్పడం కోసమని ఇక్కడ చూడొచ్చు. ఇది కనుక మనకి ఉన్న షేప్స్ ఏ విధంగా అయితే ఫ్లాగ్స్ ఎగరయ్యాలో ఆ షేప్స్ని ఇక్కడ డిజైన్ చేసి ఉంచారు. అదేవిధంగా ప్రస్తుతం 8వది అంటే ఇప్పుడు దాకా మనం చూసింది ఈ యాంగిల్లో చూసాం. మనం ట్రయాంగిల్ పైన ఉంటుంది, కింద మనకి చూస్తున్న జెండా స్టైల్ కనబడుతుంది కదా, మొత్తం అంతా ఈ షేప్లో కనబడుతుంది ప్రస్తుతం. అయితే పైన అక్కడ చిరిగిపోయింది, ఎందుకంటే తుఫాను తీవ్రతకి అది గాల్లోకి చిరిగిపోయింది, దాన్ని కొత్తది ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి దూరంగా ఎదురుగాల్లో ఏర్పడవచ్చు అని ఫస్ట్ సిగ్నల్ ఏదైతే తుఫాన్కి సంబంధించిన ఇంటిమేషన్ రాగానే మత్స్యకారుల కోసం ఎగరవేసే గుర్తు ఇదే, ప్రమాద హెచ్చరిక గుర్తు ఇదే, దూరంగా ఎదురుగాలు ఏర్పడవచ్చు అని చెప్తారు. ఆ తర్వాత దూరంగా ఉన్న తుఫాను ఏర్పడుతున్నది అని నెక్స్ట్ సిగ్నల్, సెకండ్ ఇది. థర్డ్ వచ్చి ఈదురుగాళ్ళు ఈ రేవును తాకవచ్చు అని థర్డ్ సిగ్నల్. ఫోర్త్ది ఈ రేవును తుఫాన్ తాకినప్పుడు ప్రమాదం లేదు అంటే ఒకవేళ తుఫాన్ ఇక్కడ తాకినా ప్రమాదం లేదని చెప్పడానికి ఫోర్త్ది. ఫిఫ్త్ వచ్చి దక్షిణ దిశలో సాధారణ తుఫాన్ ఏర్పడుతుంది అనేది ఈ 2 సింబల్స్ని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఉత్తర దిశలో సాధారణ తుఫాన్ ఏర్పడుతుంది అనేది ఈ 2 సిగ్నల్స్. సో నెక్స్ట్ ఇది మనకి ఇంపార్టెంట్ 7th అంటే ఇది ఇవాళ ఉదయం ఎగరేసింది సాధారణ తుఫాన్ ఈ రేవును తాకును అని పెట్టారు. కానీ ఇమీడియట్గా పోర్టు నుంచి సిగ్నల్ వచ్చేసరికి ప్రస్తుతం కాకినాడలో ఉన్నది 9, ఇక్కడ 8 అంటే జస్ట్ ఒక సిగ్నల్ మాత్రమే తేడా ప్రమాద హెచ్చరిక మత్స్యకారుల కోసం. సో ఇక్కడ మనకి కనబడుతున్న సిగ్నల్స్ చూడొచ్చు. ఈ 2 సిగ్నల్స్ ఇవాళ మోస్ట్లీ ఈ 2 సిగ్నల్స్ నడవచ్చు. ఒకవేళ తీరం దాటే అవకాశం చాలా దగ్గరగా ఉంటే ఇమ్మీడియట్గా ఇవాళ రాత్రికి ఈ సిగ్నల్ని ఇక్కడ పైన ఎగరవేస్తారు. ఫైనల్గా ఇక్కడ వర్తమానం లేదు, ప్రాంతీయాధికారి ప్రమాదం ఉన్నదని భావించున్నారు. అంటే అతి తీవ్ర తుఫాను ఉంటే కనుక ఇటువంటి ఫ్లాగ్ని అక్కడ ఎగరవేస్తారు. ఇది వచ్చింది అంటే కనుక తీరాన్ని ఇక్కడే దాటి ఒక పెద్ద తుఫాను మచిలీపట్నాలు అల్లకల్లోలం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేదే ఈ 10వ సిగ్నల్. అయితే ఇక్కడ మనం చూస్తున్న మొత్తం ఓవరాల్ 10-11 సిగ్నల్స్లో మనకి ప్రస్తుతం ఇప్పుడు 8లో ఉన్నాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఈ సిగ్నల్ ప్రస్తుతం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇవాళ సాయంత్రానికి ఈ సిగ్నల్ పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, తీరానికి దగ్గరగా ఉంది కాబట్టి తుఫాన్ ఈ సిగ్నల్ పడవచ్చు. మోస్ట్లీ రాత్రికి ఈ సిగ్నల్ పడే అవకాశం ఉంది. జస్ట్ పొద్దున్నుంచి ఇప్పటికే ఒక సిగ్నల్ చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మత్స్యకారులు మొత్తానికి అలర్ట్ చేయడం కోసం ఈ విధంగా ప్రతి పోర్ట్లో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంటారు. 8వ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం మచిలీపట్నంలో ఈ సమయానికి 8వ ప్రమాద హెచ్చరిక ఉంది. రాత్రికి 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఇదంతా కూడా పోర్ట్ అథారిటీ వాళ్ళు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఇక్కడ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారుల నుంచి ఇమ్మీడియట్గా మీకు అప్డేట్లు వస్తున్నాయి. కానీ మత్స్యకారులకి ఇప్పటికీ కూడా గట్టి నమ్మకం ఏంటంటే ఫిషింగ్ హార్బర్స్ పోర్ట్లు ఇచ్చే అథారిటీ ఇచ్చే ఈ యొక్క గుర్తులే ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు ఫాలో అవుతున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మచిలీపట్నం నుంచి.